స్వాగతం. ఈరోజు ధనస్సు రాశి గురించి తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారి ఆగస్టు 1-2వ తేదీల్లో ఏం జరగబోతుంది, అలాగే ఒక గ్రహం వల్ల వీరికి అనుకూలంగా ఉంటుంది, ఆ గ్రహం ఏంటిది, అలాగే ఎలాంటి సంతోషాలు వస్తాయి అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. ధనస్సు రాశి రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారిని ధనస్సు రాశిగా పరిగణిస్తారు. ఈ రాశి అధిపతి గురుడు. ధనస్సు రాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనే విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధనస్సు రాశి వారు ఇతరులను ఆకట్టుకునేలా మాట్లాడుతారు. వారిని ఎవ్వరూ మర్చిపోలేరు. వీరు అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. వీరు చిన్న వయసులోనే ఎన్నో కష్టాలను, బాధలను అనుభవించారు. వీరికి కుటుంబ బరువు, బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎన్నో కోల్పోతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. ధనస్సు రాశి వారికి గురుడు అధిపతి కాబట్టి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. ధనస్సు రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. గతంలో ఎన్ని కష్టాలు పడ్డా ఇక నుండి వీరికి మంచి స్థాయి చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు మంచి జీవితం ఉంటుంది. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. వీరికి తొందరపాటు చాలా ఎక్కువ. దానివల్ల ఏ నిర్ణయాలు తీసుకున్నా ఎలా జరిగిపోతుందో అని ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటారు. వారు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోండి, అంతా మంచి జరుగుతుంది. ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు. ఆగస్టు 1-2వ తేదీల్లో చంద్రుడు అంగారక గ్రహంపై వస్తున్నందున సవాళ్లను ఎదుర్కోవడానికి వినూతన మార్గాలను ఎన్నుకోవచ్చు. అలాగే తోటివారితో ఊహించని అవకాశాలు వస్తాయి. ఈ రాశి వారికి మొండితనం చాలా ఎక్కువ కాబట్టి మొండితనం నివారించి కుటుంబ సభ్యులతో మాట్లాడితే శని ప్రభావం తగ్గుతుంది. అదేవిధంగా వివాహ విషయంలో మంచి సంబంధాలు వస్తాయి. మీరు అనుకున్న సంబంధం కుదురుతుంది. అలాగే లాభస్థాన అధిపతి అయిన రాశి అధిపతితో కలిసి ఉండడం వలన నిరంతర కృషికి గణనీయ ప్రతిఫలం లభిస్తుంది. గురుడు 7వ స్థానంలో ఉండడం వల్ల మీ జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. అనుకూలత పొందవచ్చు. అలాగే కుటుంబ విషయంలో ఆగస్టు 1-2 తేదీల్లో సాధారణ సగటు కంటే విలువైన ఫలితాలు లభిస్తాయి. ఇప్పుడు 7వ స్థానంలో ఉండడం వల్ల వీరికి ఎనర్జీ మొత్తం పెరుగుతుంది. మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. అలాగే వీరికి లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా ఎప్పుడూ ఉంటాయి. వీరు ఇప్పుడు ఎన్ని కష్టాలు, బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం మారిపోతుంది. మీరు ఊహించని ధనప్రాప్తి కలుగుతుంది. మీ పేదరికం మొత్తం పోతుంది. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేశారో, ఎగతాళి చేశారో వారికి మీరు సమాధానం చెప్పేంత దమ్ము ఇప్పుడు మీకు ఉంటుంది. ఆగస్టు 1-2 మీ జాతకంలో అధిపతి అయిన ఆగస్టు 1-2 తేదీల్లో మీ జాతకంలో అధిపతి అయిన అంతగా బాగలేనందున 2వ ఇంట్లో బుధుడు ఉండడం వల్ల మీ ప్రభావం కుటుంబ సభ్యులతో మంచి సంభాషణ సానుకూల ఫలితాలు సూచిస్తాయి. కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు. ఇక ధనస్సు రాశి వారి ప్రేమ విషయానికి వస్తే వీరు ఒంటరిగా ఉంటే కొత్త వ్యక్తి పట్ల ఆకర్షితులవుతారు. ఓపెన్ హార్ట్ మైండ్తో పని చేయండి. రిలేషన్షిప్లో ఉన్నవారికి కమ్యూనికేషన్ ముఖ్యం. మీ భాగస్వామి అవసరాలను అర్థం చేసుకోవడానికి, మీ కోరికలను స్పష్టంగా కమ్యూనికేట్ చేయడానికి సమయం తీసుకోండి. ఓపికతో ఉండి తమ భాగస్వామిని అర్థం చేసుకోండి. ధనస్సు రాశి వారు ఈ ఆగస్టు 1-2న సాధారణ మంచి రోజులు అవుతుంది. మీరు మీ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి మరియు మీ కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి. కొన్ని చిన్న విషయాల్లో జాగ్రత్త ఉండాలి. అలాగే ఎవరితోనైనా వాదించడానికి ప్రయత్నించకూడదు. ఎవరితో తగాదాలకి వెళ్ళకండి.
ఆర్థిక విషయానికొస్తే మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అయితే మీరు అనవసరమైన ఖర్చులు నియంత్రించండి. ఆర్థిక పరంగా ఈ 2 రోజుల్లో ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ధనుస్సు వారి ప్రేమ సంబంధాల విశేషంకొస్తే ధనుస్సు రాశి వారికి దయతో నిండిన ప్రేమ ఉంటుంది. మీరు వివాహితులైతే ధనుస్సు రాశి వార్షిక జాతకం ప్రకారం మీరు మీ సంబంధాన్ని మీ భాగస్వామితో మీ సమీకరణను మరియు వైవాహిక జీవితం అవధులను మరింతగా అన్వేషించగలరు. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈ 2 రోజుల్లో ప్రారంభం నిరుద్ధమైన పరిస్థితులు ఎదురవుతాయి, కానీ భయపడాల్సిన అవసరం లేదు. ధనుస్సు రాశి వారి కెరీర్ విషయానికి వస్తే ఈ 2 రోజుల్లో గొప్ప అవకాశాలు ఉంటాయి. ధనుస్సు రాశి ఆగస్టు 1, 2 మీ అభివృద్ధిని పెంపొందించే మరియు మీ స్వంత స్థలంలో వృద్ధి చెందటానికి అనుభూతించే సానుకూలత పని వాతావరణాన్ని చూపిస్తుంది. ఆగస్టు 1, 2 తేదీల్లో మీ వ్యాపారం మంచిగా ప్రారంభమవుతుంది. ఆగస్టు నెలలో మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. వ్యాపారంలో స్పష్టమైన విస్తరణ మరియు వృద్ధి చెందుతుంది. దాని మార్గం గురించి మీరు మరింత సురక్షితంగా భావిస్తారు. అలాగే ఆర్థిక మరియు పెట్టుబడుల విషయానికి వస్తే మీరు మంచి మొత్తంలో సంపదను కూడబెట్టుకోగలుగుతారు. అలాగే ఆర్థిక విషయాలపై నమ్మకంగా ఉండండి. కొన్ని ఊహించని ఖర్చులు ఉంటాయి, కానీ ఈ 2 రోజుల్లో ఖర్చు తగ్గవచ్చు. మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. కుటుంబ విషయానికి వస్తే ముఖ్యంగా మతపరమైన లేదా ఆధ్యాత్మిక ప్రదేశాలకు చిన్న చిన్న విహారయాత్రలు శాంతి మరియు సామరస్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. కొంతమంది దూరపు బంధువులు కొన్ని సమస్యలను కలిగించవచ్చు, అయితే కుటుంబ ఐక్యతను నొక్కి చెప్పడం మరియు ఒకరితో ఒకరు నిజాయితీగా ఉండడం వాటికి అధిగమించడంలో సహాయపడుతుంది. సానుకూలంగా ఉండండి మరియు ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. విషయానికి వస్తే అన్నీ అనుకూలంగా ఉన్నాయి. వీరికి మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో మీరు ఎలాంటి కోపం చూపించకుండా ఉండాలంటే మీ బెడ్రూమ్లో బెడ్ పైన నెమలి ఈకలు ఉంచండి మరియు మీ ఇంటి అంతటా తేలికపాటి గంధపు సువాసనలు ఉంచండి. అలాగే ఇంట్లో ప్రతిరోజు పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మీకు కోపం తగ్గుతుంది.